ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిందేంటి? జనం కోరింది వాళ్లకు దక్కిందా లేదా? జనానికి చెప్పింది చేశారా లేదా? సంక్షేమ అభివృద్ధిలో ఎలాంటి పురోగతి సాధించింది? ఆంధ్రప్రదేశ్ ఏడాది కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నకు సిక్కోలు రోడ్ల నుంచి అనంతపురం అన్నా క్యాంటీన్ వరకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సర కాలంలో ఏపీ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ అనేది మొదటి స్థానంలో నిలిచింది. 64 లక్షల మందికి నెల నెల 2,720 కోట్లు పంపిణీ చేశారు. ఏడాదిలో ఈ ఖర్చు 34,000 కోట్ల రూపాయలు. ఇక 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ఇక నిరుద్యోగుల్లో దాంతో ఒక ఆనందం కూడా వెల్లువిరిసింది. ఇక దీపం 2 పథకం కింద ఇప్పటి వరకు 1 కోటి సిలిండర్లను డెలివరీ చేయగా ఈ ఒక్క పథకం కోసమే ఏడాదికి 2,684 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. దీంతో మహిళా లోకం కూడా ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక గత ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కూటమి ప్రభుత్వం అనేది మెయిన్గా రద్దు చేసింది. అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపడుతూ 1,200 కోట్లు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్లకు సంబంధించిన రోడ్లను బాగు చేసింది. ఇక మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే 217 జీవోను కూడా రద్దు చేసింది. మత్స్యకారుల సేవలో ఈ పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం కింద 259 కోట్లు ఇప్పటికే వాళ్ళకు అందజేసింది కూడా. ఇక 203 అన్నా క్యాంటీన్లు తెరవడం మాత్రమే కాకుండా మరో 61 క్యాంటీన్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇక కొత్త మద్యం విధానం ద్వారా గతంలో జే బ్రాండ్లకు చెక్ పెట్టి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా మనమిత్ర ద్వారా 350 రకాల పౌర సేవలకు శ్రీకారం చుట్టారు. కూటమి సర్కార్ వచ్చాక 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి ఇందుకోసం దాదాపు 8,50,342 మంది రైతులకు 13,524 కోట్లను కూడా చెల్లించారు. ఇక గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయి పెట్టిన 1,674 కోట్లను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రభుత్వం చెల్లించింది. పంచాయతీల్లో అభివృద్ధి పనులకు 990 కోట్లను కేటాయించింది. 4,500 కోట్లతో గ్రామాల్లో కొత్త వెలుగులను కూడా తీసుకొచ్చింది. ఇక 30,000 పనులకు కూడా కొత్తగా శ్రీకారం కూడా చుట్టారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 9.28 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు రాగా వీటి ద్వారా 5,70,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇక అనకాపల్లి జిల్లాలో 1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. ఇక శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. 65,000 కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు కానీ, అమరావతికి కేంద్రం ద్వారా 15,000 కోట్ల ఆర్థిక సాయం కానీ, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,500 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 11,400 కోట్లను కేంద్రం ప్యాకేజీ ఇచ్చింది ఇప్పటికే. ఇక ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం 5,000 కోట్లను కేటాయించింది. ఇక విశాఖ రైల్వే జోన్ మంజూరు కానీ, నిర్మాణ పనుల ప్రారంభం కానీ, అనకాపల్లిలో 1,35,000 కోట్లతో అర్సెల్లార్ మిట్లర్ స్టీల్ ప్లాంట్, రామాయంపట్నంలో 96,862 కోట్లతో బీసీసీఎల్ రిఫైనరీ ఒప్పందం, ఇలా కూటమి పాలనలో ఒక రకంగా పరిశ్రమ విషయంలో కానీ అభివృద్ధి చెందుతుందనే చెప్పుకోవచ్చు. ఇక 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల కోసం ఇప్పటికే 42 చోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఉచిత ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి ఊతంగా కూడా మారింది. రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఇక పాడి రైతుల కోసం 2 లక్షల సబ్సిడీతో షెడ్లను నిర్మించారు. హాంద్రీనీవా కాలువ విస్తరణకు ఒకే ఏడాదిలో దాదాపు 3,800 కోట్లను కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక 94 కేంద్ర ప్రయోజిత పథకాల్లో 73 పథకాలను ఇప్పటికే పునరుద్ధరించారు. గత బడ్జెట్లో చూసుకుంటే బీసీల కోసం 47,456 కోట్లను కూడా కేటాయించారు.
ఇక గీతా కార్మికుల కోసం 10% మద్యం షాపుల కేటాయింపు ద్వారా ఈ సామాజిక వర్గం కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు, సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు గాను మొత్తం 98,000 రూపాయలను సబ్సిడీగా కూడా ఇస్తోంది. ఇక పిఎం సూర్యగర్ కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ ఇళ్లపై ఇప్పటికే సోలార్ రూప్ టాప్లను, ఇక వేద విద్యార్థుల కోసం 3,000 రూపాయల భృతి కానీ, అర్చకుల జీతాలు 15,000, ఇనాంలకేమో 10,000, మౌజర్లకు 5,000, పాస్టర్లకు 5,000, జూనియర్ లాయర్లకు 10,000 చొప్పున గౌరవ వేతనాలను అందించి ఏడాదిలోనే తన మార్కు పాలన స్థాయి ఏంటో కూడా ఇటు కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ వచ్చింది. ఇక దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు వేతనాలను కూడా 25,000కు పెంచారు. టీచర్లకు మేలు చేసేలా 117 జీవోను కూడా రద్దు చేశారు. యాప్ల ద్వారా వారి పని భారాన్ని కూడా ప్రభుత్వం భారీగా తగ్గించింది. పోలీసులకేమో 213 కోట్ల సరెండర్ లీవ్ల సొమ్మును గతంలో ఉన్నవి ఇప్పుడు విడుదల కూడా చేసింది. ఉద్యోగులకు ఏడాది కాలంలోనే 7,500 కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల చేసింది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు 1.50 లక్షల మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ కూడా అమలు చేశారు. ఇక మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్తో పాటు డ్రగ్స్, గంజాయి అరికట్టడానికి ఈగల్ విభాగం సైతం కూడా ఒకటి కొత్తగానే ఏర్పాటు చేశారు. ఇక నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో కలిపి ఎన్టీఆర్ బేబీ కిట్లను 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కూడా చేశారు. ఇక రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు కానీ, విశాఖలో టీసీఎస్తో ఒప్పందం కానీ, భూముల కేటాయింపు కూడా ఇప్పటికే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక సరిగ్గా అదే సమయంలో అమరావతిలోనూ క్వాంటమ్ వాలీకి భూములు కేటాయించేలా కేబినెట్ భేటీలో ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటితో పాటు 72,000 కోట్ల హైవే ప్రాజెక్టులు, 79,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి కూడా సాధిస్తూ వచ్చింది. ఇక 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా మంజూరైంది. ఇక ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్తుంది. వీటన్నింటి ద్వారా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ఆంధ్ర ప్రజానికం కూడా ఒక రకంగా భావిస్తున్నారు. గతంలో కన్నా పాలన ఎంతో మెరుగ్గా ఉందని, మిగిలిన పరిపాలనా కాలం అంతా కూడా ఇలాగే కొనసాగాలని చెప్పి వాళ్ళైతే కోరుకుంటున్నారు. టోటల్గా ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చాలా వరకు సంక్షేమ పథకాలను తీసుకొచ్చినప్పటికీ కూడా సూపర్ 6 హామీల్లో ఇంకా కొన్ని నెరవేరకపోవడంతో ప్రజానీకం మాత్రం కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు ఏడాదిలో కూటమి పాలనపై అభిప్రాయాలు. మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.